కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి రోడ్డు ప్రమాదం ఘటనపై చిన్నారి బంధువులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందడంపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు చిన్నారి బంధువులు. చిన్నారి మృతదేహంతో ప్రమాదం జరిగిన స్థలంలోనే రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. చిన్నారి మృతికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనను మనం చూస్తున్నాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, 3 ఏళ్ల చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె చనిపోవడానికి కారణమైన లారీ డ్రైవర్, అదేవిధంగా యజమాని అరెస్ట్ చేయాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వారిపైన కేసులు ఏదైనా నమోదు చేశారా? ప్రజెంట్ వారు ఎక్కడున్నారు? మొత్తం చూసుకుంటే బాపులపాడు మండలం వీరవల్లి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఏళ్ల చిన్నారి మృతి సంఘటన జరిగింది. అయితే మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే బాధితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బాధితులు రోడ్డుపై ఆందోళన చేశారు. చిన్నారి మృతదేహాన్ని పెట్టుకుని మరి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మృతికి కారణమైన లారీ డ్రైవర్ని, రాజు యజమాని తక్షణమే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి, అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆందోళన చేశారు. ఇప్పటికే ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో లారీ డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు బాధితులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇటు బాధితులతో అలాగే ఎవరైతే లారీ అసోసియేషన్ ఉందో వారితో పోలీసు అధికారులు అయితే చర్చలు జరుపుతా ఉన్నారు. శివ, ఆల్రెడీ లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేయడం అయితే జరిగింది పోలీసులు. అయినప్పటికీ కూడా ఎందుకు బంధువులు ఇంకా ఆందోళన నిర్వహిస్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే ఇసుక మట్టికి సంబంధించి ఇష్టానుసారంగా డ్రైవ్ చేస్తూ విచక్షణ రహితంగా ఎవరు వచ్చేది ఎవరు పోయేది ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయిలో తమ రహదారి వైపు కూడా ఏమాత్రం కూడా వాహనాలు రెడీ చేయొద్దు, నడిపిస్తుందని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అటు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద రోడ్డు ప్రమాదం ఘటనపై అటు గ్రామస్తులు, బంధువులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ 3 ఏళ్ల చిన్నారి ప్రమాదంలో మృతి చెందింది. ఈ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.